నమస్కారం. ఇవాళ మనం వారికోస్ వెయిన్స్లో స్టేజెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. స్టేజెస్ అనేటప్పటికీ యాక్చువల్గా సైన్స్ పుస్తకాల్లో రకరకాల స్టేజింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. వాటి గురించి మనం మాట్లాడలేదు, ఎందుకంటే దాని మీద అది అర్థం అవ్వాలంటే సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ మెడికల్ నాలెడ్జ్ కూడా అవసరం. కాబట్టి సిఈఏపి స్కోరింగ్ అని, లేదంటే ఆర్వీఎస్ఎస్ స్కోరింగ్ అని, ఇలాగా గ్రేడ్స్ సైంటిఫిక్లీ డిస్క్రైబ్ చేయడానికి వేరే పద్ధతులు ఉన్నాయి. కానీ మనం మామూలుగా లేమెన్కి అర్థమయ్యేటట్టు ఈ ప్రాబ్లం అర్థం చెప్పుకోవడానికి బేసిక్ స్టేజింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటున్నాం. జీరో స్టేజ్ అంటే వారికోస్ వెయిన్స్ ఎటువంటివి లేకుండా నార్మల్ లెగ్ని మనం స్టేజ్ 0 అని కూడా అనుకోవచ్చు. స్టేజ్ వన్ అంటే ఏంటంటే ఈ చిన్న వెయిన్స్, వీటి యొక్క చుట్టుకొలత 3 మిల్లీమీటర్లు తక్కువగా ఉండి ఈ చిన్న తీగల లాంటి వెయిన్స్ కాళ్ళ నిండా వస్తాయి. దాన్ని స్టేజ్ 1 అంటాం అన్నమాట. అది యూజువల్గా వాటిని ఇంగ్లీష్లో టెలింగెక్టేసియా అని కూడా అంటారు. కానీ ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టేజ్ 1లో మీకు ఎటువంటి స్కిన్ పిగ్మెంటేషన్ అంటే స్కిన్ కలర్ మారడం కానీ, కాళ్ళు వాచడం కానీ, కాకపోతే కాళ్ళలో నొప్పులు కానీ ఉండకూడదు. అప్పుడే అది స్టేజ్ 1 అవుతుంది. ఆ వెయిన్స్ కనబడి దాంతోపాటు మీకు ఎటువంటి సిమ్టమ్స్ కూడా లేకపోతే అప్పుడు అది స్టేజ్ 1 అవుతుంది. యూజువల్గా నేను చాలా వేరే దగ్గర చెప్పినట్టుగా స్టేజ్ 1కి పెద్దగా ట్రీట్మెంట్ ఆప్షన్స్ మనం ఆఫర్ చేయం. ఇకపోతే స్టేజ్ 2కి వస్తే ఈ వెయిన్స్ కాస్త పెద్దగా అవటం, 3 మిల్లీమీటర్ కన్నా సైజ్ పెరగటం, దాంతోపాటు సాయంకాలం అయితే కాళ్ళు నొప్పులు వేయటం, కాళ్ళు బాగా టైర్డ్గా అనిపించడం, కాళ్ళు ఎవరు నొక్కి పెడితే బెటర్ అనిపించడం, కాళ్ళు వాపులు రావటం, కాళ్ళు ఈ మోకాలు కింద భాగం రెడ్డిష్గా కానీ, లేకపోతే పింకిష్గా కానీ, బ్లూయిష్గా కానీ, మన బాడీ కలర్ బట్టి వేరు వేరు రంగులు రావటం సాయంకాలం అయ్యేటప్పటికి, ఇవన్నీ కూడాను స్టేజ్ 2 సిమ్టమ్స్. ఇకపోతే 3వ స్టేజ్కి వచ్చేటప్పటికి మోకాలు కింద భాగం అంతా చర్మం బాగా నల్లగా అయిపోయి, చర్మం తన నార్మల్ సౌందర్యాన్ని కోల్పోయి అది కిందున్న ఎముకకి అంటుకొని ఒక వైన్ గ్లాస్ లాంటి అపియరెన్స్ వస్తుందన్నమాట. అంటే అక్కడ రక్తం అలా చేరుకొని మీ నార్మల్ ఫ్యాట్ని కూడా తినేస్తుంది. కాబట్టి అక్కడ బాగా సన్నబడిపోతుంది, పైనేమో లావుగా తయారవుతుంది. అలాంటి అపియరెన్స్ రావడం, ఇవన్నీ స్టేజ్ 3. అలాంటి వైన్ గ్లాస్ అపియరెన్స్ని లైపోడెర్మటోస్క్లెరోసిస్ అంటారు. అది వస్తే అది ఆల్మోస్ట్ ఎండ్ స్టేజ్ వారికోస్ వెయిన్స్ అని అర్థం. కాకపోతే 4వ స్టేజ్లో కాళ్ళలో పుళ్ళు పడతాయి. కాళ్ళ పుళ్ళు అధికంగా డయాబెటీస్ వల్ల అనుకుంటారు, కానీ డయాబెటీస్ కన్నా మోర్ కామన్గా కాళ్ళ పుళ్ళు అనేది వారికోస్ వెయిన్స్ లేదా వాస్కులర్ అల్సర్స్ వల్ల ఎక్కువగా ఏర్పడతాయి. 85% ఆఫ్ లెగ్ అల్సర్స్ ఇన్ నాన్ డయాబెటిక్ పాపులేషన్ ఆర్ వాస్కులర్ నేచర్. ఓకే, సో మోర్ కామన్గా మనకు అయ్యేది వారికోస్ వెయిన్స్ లేదా వాస్కులర్ సమస్యల వల్ల పుళ్ళు. ఇలా కాళ్ళలో పుళ్ళు పడిపోవడం కారణం లోపల రక్తం ఎక్కువ పెరిగిపోయి అక్కడ ప్రెషర్ పెరిగి పుళ్ళు అయిపోతున్నాయి. ఇది వచ్చిన తర్వాత ఇది మనం ఎంత చక్కగా ఆపరేట్ చేసి ఎంత పర్ఫెక్ట్గా చేసినా కూడా ఇది నార్మల్సీకి ఈ స్టేజ్ నుంచి తేడానికి చాలా టైం పడుతుంది, చాలా కేర్ పడుతుంది, చాలాసార్లు డాక్టర్కి వెళ్ళటం రావడం ఉంటుంది. కాబట్టి ఈ 4వ స్టేజ్ రాకముందే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడం చాలా అవసరం.